హ్యాపీ రక్షాబంధన్ అండి. ఇప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా ఈరోజు రక్షాబంధన్ని సెలబ్రేట్ చేసుకుంటారు కదా. అదేవిధంగా మా పిల్లలు కూడా ఇంట్లోన మా పాప వాళ్ళ అన్నయ్యకి రక్షాబంధన్ అనేది జరుపుతుందండి. ఇక్కడ నార్త్లోన ఎక్కువగా ఈ ఫెస్టివల్ని చాలా బాగా జరుపుకుంటారండి. ముఖ్యంగా ఢిల్లీలోన ఇక్కడ మేము దీపారాధన చేసుకున్న తర్వాత ఫస్ట్ రాఖీని కృష్ణునికి ఇస్తామండి. ఇక్కడ నార్త్లోన ఇక్కడ అందరూ కూడా రాఖీని కృష్ణుడికి ఫస్ట్ కట్టిన తర్వాత అన్నదమ్ములకి కడతారు. అదే అలవాటు నాకు కూడా అయింది. ఎందుకంటే నేను ఆర్కేపురంలో ఉండేటప్పుడు అక్కడ వాళ్ళు పాటించిన సాంప్రదాయాన్ని నేను పాటిస్తున్నాను అనమాట. ఇదే విధంగా ఇక్కడ అందరము కూడా స్వీట్లని అదేవిధంగా అన్నదమ్ములని ఆశీర్వచనాలని అన్నీ కూడా అందుకుంటారు. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నామంటే మా పిల్లలు మేము రక్షాబంధన్ జరుపుకున్నది విష్ చేస్తున్నాం కదా, నువ్వు మళ్ళా కదా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు జోక్ చేస్తున్నారు. అందుకే నవ్వానండి. అందరికీ కూడా మరొకసారి హ్యాపీ రక్షాబంధన్. ఇక్కడ ఇదే రోజున కృష్ణుడికి ద్రౌపది గాయమయ్యేటప్పుడు తన చీర పోగుని తీసుకొని కట్టిందటండి. ఆ కథని అనుసరించి ఈ రక్షాబంధన్ జరుపుకుంటారు. అదేవిధంగా సొంత అన్నదమ్ములే కాదండి, ఇక్కడ చాలామందికి ఫౌజీ వాళ్ళకు కూడా స్కూల్ పిల్లలు రక్షాబంధన్ తయారు చేసి పంపిస్తుంటారు. థ్యాంక్ యూ.